మీరు ఈ మధ్యన చూస్తుంటారు ఈ ఇంటర్నేషనల్ కస్టమర్ కాల్ ర్యాకెట్స్ అని చెప్పి రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అంటే మీకు తెలుసు. యాక్చువల్గా నేను ఇప్పుడు కాదు 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక ఆర్టికల్ చూసినాను అన్నట్టు $10 బిలియన్ అమెరికన్స్ నష్టపోయినారని చెప్పి. ఇవన్నీ ఎందుకు నష్టపోతున్నారు, ఎట్లా నష్టపోతున్నారు అని చెప్పి యాక్చువల్గా మీరు గమనిస్తే ఫేక్ కాల్ సెంటర్స్ నడుపుతున్నారు. అది యాక్చువల్గా ఫేక్ కాల్ సెంటర్స్, అది హైదరాబాద్ నుంచి కావచ్చు, గుర్గావ్ నుంచి కావచ్చు, లేకపోతే హర్యానా నుంచి కావచ్చు, ఢిల్లీ నుంచి, ఎక్కడి నుంచి అయినా కావచ్చు. ఈ ఫేక్ కాల్ సెంటర్స్ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైక్రోసాఫ్ట్ సపోర్ట్ సర్వీస్ అనుకుందాం ఎగ్జాంపుల్స్. సో ఒక అమెరికన్ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాడు ఏమని, మైక్రోసాఫ్ట్ నాది విండోస్ ప్రాబ్లం ఉంది. సో ఆటోమేటిక్గా ఒక స్పూప్ సైట్ ఏదో ఒకటి మైక్రోసాఫ్ట్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అని చెప్పి ఏదో ఒక నెంబరు ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. సో వాళ్ళకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ లాంటివి డిస్ప్లే అవుతాయి. ఒక్కసారి ఆ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేసి అవి ఈ క్రిమినల్స్ నెంబర్స్ ఉంటాయి. సో క్రిమినల్స్ ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే బేసికల్గా వాళ్ళను మాట్లాడుతూ వాళ్ళ సిస్టమ్ను టేకప్ చేసుకుంటారు. వాళ్ళ సిస్టమ్ను టేకప్ చేసి సిస్టమ్ను హ్యాక్ చేయడము, తర్వాత లోపల అకౌంట్స్ చెక్ చేయడము, తర్వాత ఏదన్నా అవి ఇవి ఛార్జెస్ అని చెప్పడము, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం, రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే మనం కరెక్ట్గా చెప్పాలంటే ఎంటర్ అయ్యి లోపలికి పోతేనే కానీ తెలియదు. బట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎక్కువ భాగము ఈ బాధితులే ఈ సైబర్ నేరాలు జరగడానికి ప్రధాన కారణమని నేను చెప్పగలుగుతాను. ఎందుకు చెప్పగలుగుతానంటే ఈ బాధితుల సహకారం లేనిది సైబర్ నేరాలు జరగదు. బాధితులు ఎందుకు సహకరిస్తున్నారంటే వాళ్ళు సెర్చ్ చేసిన నెంబర్ అఫిషియల్ నెంబరా కాదా, ఒకవేళ అఫిషియల్ నెంబర్ అయింది నో ప్రాబ్లం, అఫిషియల్ నెంబర్ కాదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు. సో ఈ సైబర్ నేరాలు అనేది ఏదో వ్యవస్థీకృత సైబర్ నేరాలు, ఇవి లోకల్ కాదు ఇంటర్నేషనల్ అన్నట్టు. సో ప్రతి చోట అవగాహన అవసరం. సేమ్ కాల్ సెంటరు ఇంకో చోట ఇన్సూరెన్స్ పేరు మీద ఫ్రాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాది జూన్లోనే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అన్నట్టు. మీరు వండర్ అవుతారు, నాకు కనీసం అంటే ఒక 20 కాల్స్ వస్తాయి అన్నట్టు ఆ నెలలో, ఇది రెన్యువల్ టైంలో అన్నట్టు. నాది ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ ఉందో ఆ కంపెనీ నుంచి కాదు, ఆ కంపెనీ నుంచి వచ్చినా అని మెసేజ్లు వస్తాయి అన్నట్టు, రెన్యువల్ చేసుకోమని వస్తాయి. అవి అఫిషియల్ మెసేజ్ .s అని ఉంటాయి అన్నట్టు, సర్వీస్ అని. సో అవి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. దట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ SMS కాదు, డైరెక్ట్ కాల్స్ వస్తాయి. మేము సో కంపెనీ నుంచి, అంటే కంపెనీ నుంచి కంపెనీ వాళ్ళు ఫోన్ చేయరు, ఈ ఫ్రాడ్స్టర్స్ ఫోన్ చేస్తారు. వాళ్ళకి మన డేటా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచైనా పోయి ఉండొచ్చు. మేబీ సర్వర్స్ హ్యాక్ అయి ఉండొచ్చు, హ్యాక్ అయ్యి .netలో సేల్ చేసి ఉండొచ్చు, లేకపోతే అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదా వెబ్సైట్లు హ్యాక్ అయినాయి, ఇట్లా సో ప్లేస్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ డేటా అంతా తీసుకొని ఇంకొకటి ఒక్కసారి నా హెల్త్ పాలసీ నంబరు, కాంటాక్ట్ నెంబరు, రెన్యువల్ డేటా అవన్నీ వాని దగ్గర పోయినాక ఎవ్రీ ఇయర్ అదే టైంలో రెన్యువల్ అవుతుంది కాబట్టి అదే టైం కాల్ చేస్తాడు అంతే. ఆ టైం తర్వాత మళ్ళీ కాల్సే ఉండవు అన్నట్టు నేనే. సో మనం పర్సనల్గా వచ్చి కలవంటే కలవరు అన్నట్టు, ఓన్లీ ఆన్లైన్లోనే. మనం సపోజ్ నేను ఒక 38,000 ఎంత పే చేస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తారంటే మేము 25,000కి ఆఫర్ చేస్తాం. జనరల్ హ్యూమన్ టెండెన్సీ ఏంది, సేమ్ సర్వీస్ తక్కువ ఇస్తాను. బేసికల్గా చెప్పకూడదు కానీ అంటే మనం తెలియకోకుండానే చిన్నప్పుడు కథలను నమ్మడం స్టార్ట్ చేసినాం అన్నట్టు. అవి కథలని తెలిసినా కానీ నమ్మడం స్టార్ట్ చేసినాం. ఒక సినిమాలో ఒక పర్టికులర్ కథ ఉండొచ్చు, లేకపోతే చంద్రముఖి లాంటి కథ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి. సో ఈ ఇంటర్నెట్లో వచ్చి వీళ్ళు సైబర్ క్రిమినల్స్ చెప్పే కథలను ఎక్కువగా నమ్మడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్టు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్, విక్టిమ్ ఎక్కడైనా ఉండొచ్చు. మొన్న ఆస్ట్రేలియాలో ఒక ఆస్ట్రేలియన్ కాల్ సెంటర్, ఎస్పెషలీ మనకి ఇంగ్లీషు మనకు బాగా అడ్వాంటేజ్ అయిపోయింది. బట్ అదే ఇంగ్లీషు భారతదేశానికి చెడ్డ పేరు కూడా తెస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే నేను రెగ్యులర్గా ఈ సోషల్ మీడియాలో కొన్ని చెప్తున్నారంట, బాధాకరం అనిపిస్తుంది. ఇండియన్స్ ఆర్ సైబర్ క్రిమినల్స్, బీ అవేర్ ఆఫ్ అని వీడియోస్ పెడుతున్నారు అమెరికన్స్. సో వీళ్ళు ఒక 10 మంది చేసే నాన్ సెన్స్ పనికి కంప్లీట్గా అక్కడ ఉండే భారతీయులకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ మతం వాళ్ళు ఏదో టెర్రరిస్ట్ అంటే మతానికంతా అభినయిస్తున్నారు కదా, ఇక్కడ పర్టికులర్ దేశం వాళ్ళు సైబర్ నేరాలు చేస్తున్నట్టే దేశానికంతా ఆపాదిస్తున్నారు అన్నట్టు. సో ఇది చాలా ప్రాబ్లము. ఇవి జరగకూడదంటే ముఖ్యంగా రెస్పెక్టు డిస్ట్రిక్ట్స్, అదే రెస్పెక్టు స్టేట్స్ ఉంటాయి కదా, స్టేట్స్ హెడ్ క్వార్టర్లోనూ లేకపోతే సమ్ అదర్ Tier 1 Tier 2 సిటీలోనే జరుగుతుంటాయి అన్నట్టు. సో మన పోలీసులు ఏం చేయాలంటే ముఖ్యంగా మన పోలీసులు, అది తెలంగాణ పోలీసులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, త్రూ అవుట్ ఇండియా రెస్పెక్టివ్ స్టేట్స్ పోలీసులు ఏం చేయాలంటే రెగ్యులర్గా సడన్ సర్ప్రైజ్ విజిట్ చేస్తున్నారు అన్నట్టు. ఎట్లా మీరు చూసుంటారా, రెగ్యులర్గా మనం ట్రాఫిక్లో నాకాబందీ అంటారు అన్నట్టు.
సో ఎందుకు అప్పుడు సడన్ చెక్ చేయడం వల్ల ఏమన్నా అన్వాంటెడ్ పర్సన్స్ అదే ఏదైనా వెపన్స్ పట్టుకోవడము గంజాయి పట్టుకోవడం డ్రగ్స్ను మనం ఐడెంటిఫై చేస్తుంటాం లైసెన్స్ లేకుండా తిరగడం అట్లా ఈ సడన్ చెక్స్ ఉండాలి. సేమ్ టైంలోనే వీళ్ళు ఏదైతే ఇంటెలిజెన్స్ టీము లేకపోతే ఏదైతే వాళ్ళ ఇన్ఫార్మర్స్ లేకపోతే ఎవరైతే ఉంటారు కదా కొరియర్ అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం వాళ్ళు కొద్దిగా స్ట్రెంథన్ చేసుకోవాలన్నట్టు. సో యాక్చువల్గా క్రిమినల్ అంటే ఒకటే క్రిమినల్ అందరిని చేయడు, వాడు స్టాఫ్ని పెట్టుకొని చేస్తుంటాడు. యాక్చువల్గా ఈ స్టాఫ్స్కు టార్గెట్స్ ఉంటాయి. స్టాఫ్లో కూడా ఒక 100 మంది పనిచేస్తుంటే ఒక 10-20 మందికి ఇష్టం ఉండదు అన్నట్టు. అలాంటి ఇష్టం లేని వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఇలాంటి సిస్టమ్ అన్నట్టుని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కాల్స్ని గుర్తుపెట్టే అవకాశమే లేదు సార్, చాలా తక్కువ ఉంటుంది. గుర్తుపట్టడం అంటే ఏం లేదు. ఎప్పుడైతే మనకు సంబంధం లేని డీవియేషన్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారంటే డీవియేట్ అవుతుంది. ఓటీపీలు కానీ లేకపోతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇంకోటి మనకు ఆ కాల్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాల్స్ వస్తాయి రీసెంట్గా లేటెస్ట్ సపోజ్ నాకు ట్రాయ్ నుంచి ఒక కాల్ వచ్చింది. ట్రాయ్ నుంచి కాల్ వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే నేను ఆ కాల్ కూడా వినిపిస్తా చూడి మీకు శ్రోతల కోసము. సో ఏముంది నేను రికార్డ్ చేసినాను. ఈ ఏవైతే కాల్స్ వస్తాయో మనం జాగ్రత్తగా లేకోకుండా ఇదే కాల్లోనే 58 కోట్లు పోగొట్టుకున్నాడు గుజరాత్లో, ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్. ఇదే కాల్లోనే ఒక ఎంఎన్సీ కంపెనీ డైరెక్టరు 25 కోట్లు పోగొట్టుకుంది. ఎంఎన్సీ కంపెనీ ఒక ఐటీ కంపెనీ డైరెక్టర్ ఇదే కాల్లోనే గుజరాత్లో ఒక డాక్టర్ 19 కోట్లు పోగొట్టుకున్నాడు. ఏం లేదు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటాయి. 1930 కంప్లైంట్ చేయొచ్చు. క్రిమినల్స్ చాలా స్మార్ట్. ఎట్లా స్మార్ట్ అంటే వాళ్ళకి ఈ డబ్బులు ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లో పడతాయో వెంటనే వాళ్ళని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ బిట్ కాయిన్ లేకపోతే దాన్ని ఏమంటారు క్రిప్టో కరెన్సీ ఓచర్స్ ఫిజికల్ విత్డ్రాలు చాలా చేస్తారన్నట్టు. సో మీ పేరు మీద సిమ్ కార్డ్స్ ఉన్నాయి, మీ పేరు మీద ఎక్కడో వేరే దేశానికి ఇది పోతున్నాయి. ఇవన్నీ కాల్ సెంటర్ ద్వారానే జరిపేది. కైండ్ ఆఫ్ క్రైమ్ వేరే ఉండొచ్చు అన్నట్టు. సో జస్ట్ ప్రేక్షకుల కోసం చూడండి, నాకు వచ్చిన కాల్ పెడతాను. నేను రికార్డ్ చేశాను. ఏది ఉడికినా వానికే పోతుంది, అట్లే ఉండదు. I got call, I don't know what you want. నేనే I got call from you, then only I am talking. Okay, so may I know what is that important to get, sir? You only called me, I don't know what you called me. వచ్చింది. Okay, so you don't know what is that important to this, right? Yes. Okay, so what the confirmation mail will put name, sir, so that I can check in my system for you. Alexander. Alexander, so is this your full name? Yeah, Prince Alexander. What Alexander? Prince Alexander. Check this. And who is the Madhav Reddy? I don't know. Shut the fuck up. ఓకే, ఏమడుగుతున్నాడు సార్ ఆయన? అతను ఆహా. ఏమడుగుతున్నాడు ఆయన? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టంలో ఏమవుతుందంటే కాల్ వచ్చింది, మీ పేరు మీద ఇట్లా సిమ్ కార్డ్స్ ఉన్నాయి అని మనకు ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్ అంటారు అన్నట్టు. మనం ఐవీఆర్ఎస్ కాల్ని ఏమనుకుంటాం అంటే సిస్టమ్ జనరేటెడ్ కాల్ అనుకుంటాము, అది నిజమని నమ్ముతాం అన్నట్టు. సో ఎప్పుడైతే నిజమని నమ్ముతామో వాడు చెప్పినట్లు చేస్తాం. ఫస్ట్ ఏమంటాడంటే నీ పేరు మీద ఇట్లా సిమ్ కార్డ్స్ మిస్యూజ్ అవుతున్నాయి అంటాడు. జనరల్గా మీ పేరు మీద మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయిందంటే మనం ఏదో అనుకుంటాం కదా, ఓకే ఇట్లా మిస్యూజ్ అయింది, కేసు కూడా ఉంది అంటారు అన్నట్టు. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ గ్రూమింగ్ తెలుసు కదా, ఒక చెట్టును పెంచాలంటే ఊరికి అట్లా పెంచడం కదా, నీకు లేచి పెంచాలి కదా, అట్లా గ్రూమింగ్ అన్నట్టు. సో ఎప్పుడైతే అన్నట్టు తర్వాత నీ మీద కేసు బుక్ అయింది, మీరు ఇక్కడికి రావాల్సి వస్తుంది, లేకపోతే మీరు ఈ విషయం ఎవరికి చెప్పద్దు, నేషనల్ ఇంట్రెస్ట్ ఈ ఎన్ఐఏ సిఐడి ఈడీ ఇన్వాల్వ్ అయింది, మీరు సపరేట్గా ఒక రూమ్లో ఉండి మాట్లాడండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పదండి. దెన్ స్టార్ట్ అన్నట్టు. సో దెన్ దే యాక్సెస్ అకౌంట్స్, మీ అకౌంట్స్లోకి చాలా వచ్చి డబ్బులు ఉన్నాయి, మీ పేరు మీద ఇంకో అకౌంట్ ఓపెన్ చేసినారు, మీరు చెక్ చేయాలి. సో ఫర్ కన్ఫర్మేషన్ కోసం టెంపరవరీగా ఈ అకౌంట్కు కొంత డబ్బులు పంపించండి, మళ్ళీ మేము రిటర్న్ చేస్తాం. ఇట్లా తీసుకుపోయి 2 నెలలు 3 నెలలు కూడా కంటిన్యూస్గా పెట్టినారు. పద్మశ్రీ అవార్డు వర్ధమాన్ ఎండి ఓస్వాల్ను కూడా 7 crores గుంజినారు. దాదాపు అతను
ఏజ్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా చాలా మంది డిజిటల్ అరెస్ట్ అని. సో ఎట్లా సార్ మరి విదేశీయులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫైనల్గా ఎన్ని చేసినా కానీ ఎవరు ఏదైనా కానీ కొత్త రకం. నేనేం చెప్తున్నా అంటే ఎవరైనా కానీ ఫస్ట్ పాయింట్ విదేశీయులకు తెలుగు అర్థం కాదు. అక్కడ ఆ దేశంలో ఉన్న సిస్టమ్స్ను వాళ్ళు దాన్ని ఏమంటారు చూడు ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు మనం మన ప్రజలను ఎడ్యుకేట్ చేసినట్లు సైబర్ నేరాల మీద రెగ్యులర్గా ఎడ్యుకేట్ చేయాలి. సో ఎడ్యుకేట్ చేస్తూ ఓన్లీ అఫీషియల్ నెంబర్స్ని ఓకే ఏ చిన్న ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. లోకల్గా వాళ్ళ ఆ రెస్పెక్టివ్ కంట్రీలో అథారిటీస్ ఉంటాయి కదా గవర్నమెంట్ ఇక్కడ మనకు. ఇప్పుడు రియల్ వెబ్సైట్ని ఎట్లా గుర్తుపట్టవచ్చు? జనరల్గా 99% వాళ్ళ రియల్ వెబ్సైట్కు అన్ని పేజీలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఫ్లో ఉంటుంది, HTTPS అని ఉంటుంది, సెక్యూర్డ్ సైట్ ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే ఈ లాకింగ్ ఇది అన్నట్టు చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ డబ్బులు తీసుకోవడం ఇట్లాంటివన్నీ చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. సో మీరు సెర్చ్ చేయండి 1-2 సార్లు. ఇప్పుడు మనకు ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఏఐ టూల్స్ వల్ల మీరు ఆ సైట్లో చెక్ చేస్తే ఫేక్ సైట్లను పక్కన పెట్టి రియల్ సైట్లు ఇస్తుంది మనకు. కొద్దిగా ఏఐ టూల్స్ వల్ల అడ్వాంటేజ్ అన్నట్టు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ సపోజ్ గ్రోక్ ఉంది, లేకపోతే చాట్ జీపీటీ ఉంది, పర్ప్లెక్సిటీ ఉంది. జస్ట్ ఐ వాంట్ అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అంటే మైక్రోసాఫ్ట్ అఫిషియల్ వెబ్సైట్ ఇస్తుంది. సో మీరు ఏదైనా అఫిషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. సో అఫిషియల్ వెబ్సైట్ని విజిట్ చేయడం వల్ల అక్కడ నుంచి మీరు ఏదైనా చేసినా కానీ కంపెనీ విల్ బీ రెస్పాన్సిబుల్ ఏదైనా చేయడానికి. ఆర్ అదర్వైజ్ చాలా చాలా కష్టం. సో ఎప్పటికీ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి అన్నట్టు. ఎప్పటికీ మనం ఎక్కువ మోర్ ఇంగ్లీషు మోర్ టెక్నికల్ వర్డ్స్ మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, పక్కన పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఓ డాక్టర్ వచ్చాడు, మీకు హెడేక్ ఉందంటే ట్యాబ్లెట్ రాసేసారు కానీ ట్యాబ్లెట్ కంపోజిషన్ అయితే రాపిడు కదా. సో ఇలానే ఉండాలి సైబర్ నేరాల గురించి. సో నో నీడ్ టు బి ఇన్ డెప్త్ ఆఫ్ స్మిషింగ్, విషింగ్, ర్యాన్సమ్ వేరు, మాల్వేరు, SQL ఇంజెక్షన్, మ్యాన్ ఇన్ మిడిల్ ఇవన్నీ అవసరం లేదండి. సింపుల్గా ఎలా జాగ్రత్త ఉన్నాయి, ఈత రాకుండా నీళ్ళలో దిగద్దు, సైబర్ నేరాల గురించి తెలియకుండా మొబైల్ని ఎక్కువ వాడద్దు. సో సింపుల్గా ముళ్ళు పుచ్చుకుంటుంది, సైబర్ నేరస్తులు ద్రోహం చేస్తారు. సో మనము సైబర్ నేరాలకి దూరంగా ఉండాలంటే దాని మీద అవగాహన పెంచుకోవడం ద్వారా మేము ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాము. ఎప్పటికప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో కూడా దాంట్లో పోస్ట్ చేస్తాం అన్నట్టు. సో ఎప్పటికప్పుడు ముఖ్యంగా సైబర్ నేరాల్లో జరిగే అన్ని రకాల నేరాలు, అవి మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ కావచ్చు, లోన్ యాప్ ఫ్రాడ్స్ కావచ్చు, ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, అన్ని దానిల గురించి ఎప్పటికప్పుడు దాంట్లో ఇన్ఫర్మేషన్, OLX ఫ్రాడ్స్ కావచ్చు, ఈ గూగుల్ సెర్చ్ ఫ్రాడ్స్ అన్నీ ఈ ఫేక్ కాల్ సెంటర్ కిందకి వస్తాయన్నమాట. సో మ్యాట్రిమోనీ మోసాలు అయితే నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు మీరు చూస్తుంటారు. సో ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ లాంటి సైట్లన్నీ నమ్మాలి అంతే. లేకపోతే ఏమవుతుందంటే ఒకసారి మునిగిపోయినాక చాలా కష్టం అన్నట్టు బయటికి రావడం. సో అవేర్నెస్సే ఆయుధం, అవేర్నెస్సే దాన్ని ఏమంటారు చూడు అంతిమ మార్గం అన్నట్టు. లేకపోతే ఏమవుతుందంటే ఒక్కసారి మునిగిపోయినాక 22,845 కోట్లు అఫిషియల్ లెక్కల ప్రకారం పార్లమెంట్లో చెప్పినవి, అనఫిషియల్ 1,00,000 కోట్లు ఉండొచ్చు. మళ్ళీ ఇవే కాకుండా ప్రాణాలు పోతున్నాయి. నెవర్ ఎండింగ్ ప్రాబ్లం. సో కంపల్సరీ సొల్యూషన్ ఈజ్ ద ఓన్లీ ఈజ్ అవేర్నెస్.